Hello guys, welcome to OG Aspirants Target 2026 from Aspirants to Achievers batch లో ఫ్రీ జిఎస్ఆర్ జీకే క్లాసెస్ అయితే చేయడమే జరుగుతుంది. ఎవరైతే తెలుగులో జిఎస్ఆర్ జీకే కంటెంట్ లేదు, జిఎస్ఆర్ జీకే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎవరికి లేరని ఫీల్ అవుతున్నారో ఓజీ ఆస్పిరెంట్స్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్. తెలుగులో జిఎస్ జీకే కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. అండ్ నౌ ఇప్పటి వరకు ఇండియన్ పాలిటీలో ఇప్పటి వరకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి ప్రియాంబుల్ వరకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్. ఓకేనా, ప్రతి ఒక్క క్లాస్ అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడమే జరిగింది. ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి, చూసిన తర్వాత ఈ క్లాస్ అయితే వినండి. అండ్ నౌ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ యూనియన్ అండ్ స్టేటరీస్. ఇప్పటి నుంచి ఏంటంటే ఆర్టికల్స్ అనేది మనం డైరెక్ట్ గా చూస్తాం, ఆర్టికల్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్కటి మీరైతే గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు సపరేట్గా ఆర్టికల్ చదవనవసరం లేదు. ఈ క్లాసెస్ ఏవైతే వింటారో కరెక్ట్గా వింటే మాత్రం మీకు ఆర్టికల్స్ ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఓకేనా, ఆర్టికల్స్ అయితే మీకు క్లియర్గా గుర్తుంటాయి. ఓకేనా, లెట్ స్టార్ట్ ది క్లాస్. ఫస్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, దిస్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. పార్ట్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంది? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఆర్టికల్స్ 1 to 4 అయితే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకేనా, ఈ ఫస్ట్ పార్ట్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇండియా యాజ్ ఏ కంట్రీ ఎలా ఆర్గనైజ్ అయింది, అండ్ ఆల్సో టెరిటరీ అంటున్నావు, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటున్నావు. ఆ టెరిటరీస్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, అండ్ హౌ న్యూ స్టేట్స్ ఆర్ టెరిటరీస్ ఆర్ ఫార్మ్డ్, అండ్ హౌ దే ఆర్ చేంజ్డ్. ఓకేనా, స్టేట్స్ ని చేంజ్ చేస్తాం ఎట్లా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నది అంతకుముందు, దాన్ని తెలంగాణ అందులో నుంచి డివైడ్ చేసేసి. సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, దీన్ని బేస్ చేసుకొని స్టేట్స్ ని చేంజ్ చేయొచ్చు, కొత్త స్టేట్స్ ని ఫామ్ చేయొచ్చు. ఓకేనా, అవి మనం క్లియర్ గా చూద్దాం. ఆర్టికల్ 1 వచ్చేసరికి ఏంటంటే నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్. ఆర్టికల్ 1 ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? నేమ్ ఆఫ్ ది యూనియన్ అండ్ టెరిటరీ, వాట్ ఈస్ మీన్ బై టెరిటరీ, టెరిటరీలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేమ్ వచ్చేసరికి ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చాలా మంది ఉన్నారు, అందులో కొందరు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకో, 50 మెంబర్స్ తీసుకుంటే ఈ 50 మెంబర్స్ ఇండియాకి కంట్రీకి ఏ పేరు పెడదామని అడిగారు. ఈ 50 మెంబర్స్ ఏం చెప్పారు? భారత్ అని మెట్టుల్లి చాలా బాగుంటుంది అని చెప్పారు. ఈ 50 మెంబర్స్ ఏం చెప్పారు అంటే ఇండియా అని మెట్టుల్లి మోడర్న్గా ఉంటుంది, ఓకేనా, బాగుంటుంది పేరు వినడానికి కూడా అని అయితే వీళ్ళు సజెస్ట్ చేశారు. సో ఇవన్నీ వీళ్ళు కొట్టుకుంటారు, ఏ భారతే పెట్టాలి ఇండియానే పెట్టాలి, భారతే పెట్టాలి ఇండియానే పెట్టాలి. ఏ ఇల్లొద్దు, రెండు కలిపి పెడదాం, ఇండియా దట్ ఈస్ భారత్, ఇండియానే భారత్ అని రెండు మెన్షన్ చేద్దాం కాన్స్టిట్యూషన్ అని. ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పడం జరిగింది. షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంది? ఓకేనా, యూనియన్ ఆఫ్ స్టేట్స్, నాట్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని కూడా చెప్పింది. ఇవి రెండు మెన్షన్ చేసింది. వాట్ ఈస్ మీన్ బై యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటంటే వేర్ a సింగిల్ ఎంటిటీ, ఒక యూనియన్ అనేది సింగిల్ ఎంటిటీ, అందులో స్టేట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఫెడరేషన్ వచ్చేసరికి ఏంటంటే స్టేట్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఎ కంట్రీ. స్టేట్స్ వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి కొన్ని సర్టెన్ స్టేట్స్, ఇప్పుడు కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏంటంటే ఒక కంట్రీ లెక్క ఫామ్ అయితే దాన్ని ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. ఇక్కడ యూనియన్ యాజ్ అ సింగిల్ ఎంటిటీ, అందులో స్టేట్స్ ఉన్నాయి అంతే. ఓకేనా, దిస్ కెనాట్, ఇక్కడ స్టేట్స్ కి ఏంటంటే పవర్ ఉండదు, ఆ యూనియన్ నుంచి బయటికి వెళ్ళడానికి పవర్ ఉండదు. they cannot secede from the union, but whereas coming to federation of the states, they can break away from the union and they can form a separate state, అది వాళ్ళ ఇష్టం. ఓకేనా, బట్ టెరిటరీ, ఇప్పుడు మన యూనియన్ ఆఫ్ స్టేట్స్కి వచ్చేసరికి ఏంటంటే దే కెనాట్ సిసీడ్ ఫ్రమ్ ది యూనియన్, వాళ్ళు ఆ యూనియన్ నుంచి బయటికి రాలేరు. ఇప్పుడు తెలంగాణ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది, అరే నేను ఇండియా నుంచి బయటకు వచ్చి సపరేట్ కంట్రీ లెక్క ఫామ్ అవుతాను రూకుంటారా? ఆ రైట్ లేదు, ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ వాళ్ళు చెప్పేసి ఇలాంటిది ఏదో ముందే వస్తుందని వాళ్ళు తెలుసుకొని అట్లా చేయనీయకున్నారు. ఇండియా ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, నాట్ ఎ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. యూ కెనాట్ సిసీడ్ ఫ్రమ్ అవర్ యూనియన్, నువ్వు మన యూనియన్ నుంచి అస్సలే బయటికి పోలేవు అని మన ఆర్టికల్ 1 అయితే మెన్షన్ చేయడం జరిగింది. టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్, టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయంటే స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ దట్ మే బి అక్వైర్డ్ ఇన్ ఫ్యూచర్ లో ఏవైతే జాయిన్ చేసుకుంటామో అవి కూడా టెరిటరీలు ఉంటాయి అని చెప్పి. ఓకేనా, స్టేట్స్ ఏంది? ఇప్పుడు మన తెలంగాణ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, కర్ణాటక బెంగళూరు. ఓకే, యూనియన్ టెరిటరీస్ వచ్చేసరికి ఏంటంటే పుదుచ్చేరి, ఓకేనా, పుదుచ్చేరి అండ్ ఆల్సో ఢిల్లీ,
అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, ఇవన్నీ యూనియన్ టెరిటరీస్. ఇవి కూడా పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ టెరిటరీ. అండ్ టెరిటరీస్ దట్ మే బి అక్వైర్డ్ ఇన్ ఫ్యూచర్ లో ఏవైతే టెరిటరీస్ ఇండియా అక్వైర్ చేసుకుంటుందో అవి కూడా టెరిటరీ ఆఫ్ ఇండియా కిందకి వస్తాయి. ఇప్పుడు ఉన్నాయే కాదు, తర్వాత ఏమన్నా చేసుకుంటా కూడా అవి కూడా టెరిటరీస్ ఆఫ్ ఇండియా కిందకి వస్తాయి అని అయితే ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది చెప్పింది. క్లియర్. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఇండియా అనేది భారత్, ఓకేనా, ఇట్ షాల్ బి ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, నాట్ ది ఫెడరేషన్ ఆఫ్ ది స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే యూనియన్ ఈస్ ఇండెస్ట్రక్టబుల్, ఓకేనా. యూనియన్ ఈస్ ఇండెస్ట్రక్టబుల్, నువ్వు డిస్ట్రాయ్ చేయలేవు యూనియన్. బట్ స్టేట్స్ ఆర్ డిస్ట్రక్టబుల్. స్టేట్స్ ని డిస్ట్రక్ట్ చేయొచ్చు, ఎందుకంటే స్టేట్స్ నువ్వు చేంజ్ చేయొచ్చు, స్టేట్స్ ని కొత్త స్టేట్ గా ఫామ్ చేయొచ్చు, ఓకేనా. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ వచ్చేసరికి యూనియన్ ఈస్ ఇండెస్ట్రక్టబుల్ అండ్ ఆల్సో స్టేట్స్ ఆర్ ఆల్సో ఇండెస్ట్రక్టబుల్. స్టేట్స్ ను కూడా ఏం చేయలేవు ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కి వచ్చేసరికి. క్లియర్. ఇది యూనియన్ ఆన్ టెరిటరీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 2, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఓకే, ఆర్టికల్ 2 ఏం చెప్తుంది? అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఆర్టికల్ 2 గ్రాంట్స్ 2 powers to the parliament: power to admit into union of India new states, power to establish new states. ఓకే, ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే ఇప్పుడు ఇక్కడ ఫారెన్ స్టేట్ ఏదైనా ఉన్నది, ఈ ఫారెన్ స్టేట్ ని ఇండియాలో కలుపుకోవచ్చు, ఓకేనా. ఇండియాలో ఎప్పుడైనా కలుపుకోవచ్చు. ఇది ఆర్టికల్ 2 ద్వారా అయితే పార్లమెంట్ కి అయితే పవర్ అయితే ఇస్తుంది. వేరాస్ ఇండియన్ యూనియన్ లో కొత్త స్టేట్ ని ఫామ్ చేసుకోవచ్చు, ఉన్న యూనియన్ అనే కొత్త స్టేట్ ని కూడా ఫామ్ చేసుకోవచ్చు. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇండియన్ టెరిటరీలో కొత్త స్టేట్ ని ఫామ్ చేయాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ కొత్త స్టేట్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఆల్సో సిక్కిం వాస్ అడ్మిటెడ్ ఇన్ 1975 22nd స్టేట్, ఓకేనా, యాజ్ 22nd స్టేట్. 36th అమెండ్మెంట్ ద్వారా సిక్కిం అయితే ఇండియాలో జాయిన్ చేసుకున్నారు. అంతకుముందు వేరే రూలర్ చేత రూల్ చేయబడుతుంది, సిక్కిం అయితే తర్వాత ఇండియాలో అయితే అడ్మిట్ అయింది, ఓకే, అంటే జాయిన్ అయిపోయింది. క్లియర్. ఇది ఆర్టికల్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 3 వచ్చేసరికి ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. అంటే కొత్త స్టేట్స్ ని ఫామ్ చేయడం అండ్ ఆల్సో ఏరియాస్ ని, బౌండరీస్ ని ఆర్ నేమ్స్ ని చేంజ్ చేసే రైట్ కూడా పార్లమెంట్ కి ఉందని ఆర్టికల్ 3 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ బై సపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్. ఒక స్టేట్ నుంచి కొంచెం టెరిటరీ తీసుకొని దాన్ని కొత్త స్టేట్ గా ఫామ్ చేయొచ్చు. ఆర్ బై యునైటింగ్ 2 or more స్టేట్స్, 2-3 స్టేట్స్ ని కలిపి ఒక స్టేట్ గా ఫామ్ చేయొచ్చు. ఆర్ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్. ఇప్పుడు ఈ స్టేట్ లా కొందరున్నారు, వీళ్ళు ఏంటంటే ఈ స్టేట్ గా కలవాలనుకుంటున్నారు, వీళ్ళతో కలిపేసి దీన్ని కొత్త స్టేట్ గా ఫామ్ చేయొచ్చు. క్లియర్. అండ్ ఇంక్రీజ్ ది ఏరియా ఆఫ్ ది స్టేట్ ఏరియాని పెంచవచ్చు. డిమినిష్ ది ఏరియా ఆఫ్ స్టేట్ అండ్ ఆల్టర్ ది బౌండరీ ఆఫ్ ది స్టేట్స్, ఆల్టర్ ది నేమ్ ఆఫ్ ది స్టేట్. పేరు మార్చుకోవచ్చు, బౌండరీ చేంజ్ చేయొచ్చు, ఓకేనా. ఏరియాని పెంచవచ్చు, తగ్గియొచ్చు, ఓకేనా. ఇవన్నీ పార్లమెంట్ కున్న పవర్, ఓకేనా. పార్లమెంట్ కున్న పవర్ ఏం చెప్తుందంటే, నేను ముందే చెప్పిన స్టేట్స్ ఆర్ డిస్ట్రక్టబుల్, ఓకేనా. స్టేట్స్ ఆర్ డిస్ట్రక్టబుల్ ఇన్ ఇండియా, వేరస్ యుఎస్ఏలా స్టేట్స్ ఆర్ ఇండెస్ట్రక్టబుల్. అంటే ఏంటంటే స్టేట్స్ ని డిస్ట్రక్ట్ చేసే పవర్ పార్లమెంట్ కు ఉంటుంది ఇండియాలో, అందుకే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం. బట్ యుఎస్ఏలా స్టేట్ ని నువ్వు ముట్టుకోలేవు, ఎందుకంటే వాళ్ళు సపరేట్ ఎంటిటీ, వాళ్ళు జస్ట్ నీతో జాయిన్ అయ్యాలి అంతే, ఒక స్టేట్ గా ఫామ్ అవ్వని, అంతే తప్ప వాళ్ళని నువ్వు ముట్టుకోలేవు. బట్ మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్ కాబట్టి స్టేట్ ని ఏం చేసే రైట్ అయినా పార్లమెంట్ కు ఉన్నది. స్టేట్ ని తీసేయచ్చు, కోపం వస్తే స్టేట్ ని తీసేయచ్చు మొత్తానికి, ఆ స్టేట్ ని వేరే దాంట్లో కలిపి కొత్త స్టేట్ గా ఫామ్ చేయొచ్చు, ఓకే. లొల్లీలు అయితే అది వేరే విషయం, ఓకేనా. అజిటేషన్స్ అయితే అది వేరే విషయం, బట్ పార్లమెంట్ కి అంత పవర్ ఉంటుంది. అండ్ దెర్ ఆర్ 2 కండిషన్స్. ఇది చేయాలంటే 2 కండిషన్లు ఉన్నాయి. ఏంటంటే ఈ చేంజెస్ ఏంటంటే పార్లమెంట్ లో ఇంట్రొడ్యూస్ చేయాలి విత్ ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఓకేనా. ప్రెసిడెంట్ కు ముందే పర్మిషన్ తీసుకోవాలి ప్రెసిడెంట్ దగ్గర. ఏమని, ఇది మేము పార్లమెంట్ లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నామని ముందే పర్మిషన్ తీసుకొని అది పార్లమెంట్ లో అయితే ఇంట్రొడ్యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఏదైతే రికమెండేషన్ తీసుకున్నాడో ప్రెసిడెంట్ ఏం చేయాలంటే కన్సర్న్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ లెజిస్లేచర్ ఒక ఒపీనియన్ అయితే తీసుకోవాలి. వాళ్ళ ఒపీనియన్ ఇవ్వాలని వాళ్ళకు ఒక బిల్ సెండ్ చేయాలి. వాళ్ళకు కొంచెం టైం ఇస్తారు, ఆ టైంలో వాళ్ళ ఒపీనియన్ అయితే చెప్పాలి స్టేట్ లెజిస్లేచర్, ఓకేనా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ ప్రెసిడెంట్ కన్సిడర్ అయితే చేయకపోవచ్చు, స్టేట్ లెజిస్లేచర్ ఒపీనియన్ అయితే అడగాలి, కానీ ఆ ఒపీనియన్ కన్సిడర్ చేయడం చేయకపోవడం అది ప్రెసిడెంట్ ఇష్టం, ఓకేనా. ఫన్నీగా ఉన్నది కదా. వాళ్ళు అడుగుడేందుకు, మరి అడగకుండా ఉండొచ్చు కదా, అడుగుతాడు, అడగాలి, ఓకేనా. ఇది కండిషన్స్. అండ్ ఫైనల్ డిసిషన్ రెస్ట్ విత్ పార్లమెంట్ ఫైనల్ డిసిషన్ అనేది తీసుకుంటుంది.
క్లియర్. దిస్ ఈస్ ది ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎగ్జాంపుల్ చూసుకుంటే క్రియేషన్ ఆఫ్ ఇండియా, మన ఇండియా ఎలా క్రియేషన్ ఆఫ్ తెలంగాణ ఎలా క్రియేట్ అయింది? ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుగా తెలంగాణ అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ ఏం చెప్తుంది? ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. క్లియర్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. అండ్ కీ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రెసిడెంట్ రికమెండేషన్ ఉండాలి, అండ్ ఆల్సో స్టేట్ లెజిస్లేచర్ ఒపీనియన్ తీసుకోవాలి. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ ఎవరు దేకడు, పట్టించుకోడు. ఓకేనా, ఫైనల్ డిసిషన్ రెస్ట్ విత్ పార్లమెంట్. క్లియర్. దిస్ ఈస్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 4, laws made under article 2 and 3 to provide for the amendment of the first and fourth schedule. ఎవైతే లాస్ ఆర్టికల్ 2 లో ఆర్టికల్ 3 లో తీసుకొచ్చినామో, ఆర్టికల్ 2 ఏంది? అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఆర్టికల్ 3 వచ్చేసరికి ఏంది? ఆల్టరేషన్, ఫార్మేషన్ ఆర్ ఆల్టరేషన్ ఆఫ్ ది స్టేట్స్. ఓకేనా, బౌండరీ చేంజ్ చేయడం, ఏరియా చేంజ్ చేయడం. ఓకేనా, అవి ఇవి రెండు ఏవైతే లాస్ తీసుకొచ్చినామో ఆర్టికల్ 2 ఆర్టికల్ 3 లా, వీటి ద్వారా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్ అయితే అమెండ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్ అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ లాస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయితే మనం ట్రీట్ చేయం. అమెండ్మెంట్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఏదైనా చేంజ్ తీసుకొస్తే దాన్ని అమెండ్మెంట్స్ కింద మనం ట్రీట్ చేస్తాం. బట్ ఇవి ఏవైతే ఆర్టికల్ 4 కింద ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్ 2 and 3 కింద ఏవైతే తీసుకొచ్చినామో దీన్ని అమెండ్మెంట్ గా ట్రీట్ చేయం, బట్ సింపుల్ లాస్ గా అయితే ట్రీట్ చేస్తాం. ఓకేనా, ఇవి సింపుల్ లాస్ గా అయితే ట్రీట్ చేస్తాం కదా, అమెండ్మెంట్ గా అయితే ట్రీట్ చేయం. క్లియర్. ఇది ఆర్టికల్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ స్టేట్స్. ఓకేనా, లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్. ఇప్పుడు 2 or 3 లా ఏదైనా కొత్త స్టేట్ ఫామ్ అయితే ఈ లిస్ట్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది కదా, అండ్ ఆల్సో ఫోర్త్ షెడ్యూల్ అలొకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్. సో రాజ్యసభ సీట్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక స్టేట్ నుంచి కొంత పార్ట్ అనేది తీసేస్తే ఇప్పుడు ఆ స్టేట్ కి రాజ్యసభ సీట్స్ తగ్గుతాయా, పెరుగుతాయా? తగ్గుతాయి. వెరాస్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఫామ్ అయింది. సో ఆంధ్రప్రదేశ్ సీట్స్ అనేది తగ్గి తెలంగాణలో కొన్ని అయితే యాడ్ అవుతాయి. క్లియర్. సో ఈ రెండు షెడ్యూల్ అయితే అమెండ్ చేయాల్సి వస్తుంది ఆర్టికల్ 4 ద్వారా. క్లియర్. అండ్ లాస్ మేడ్ అండర్ ఆర్టికల్ 2 and ఆర్టికల్ 3 ఆర్ నాట్ కన్సిడర్డ్ as అమెండ్మెంట్స్. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అమెండ్మెంట్స్ అయితే ట్రీట్ చేయం. దీస్ లాస్ కెన్ బి పాస్డ్ బై సింపుల్ మెజారిటీతో వీటిని అయితే పాస్ చేయొచ్చు బై ఆర్డినరీ లెజిస్లేటివ్ పవర్స్. క్లియర్. అండ్ if India territory can be ceded, then only the amending of the constitution under article 368 is done, otherwise with simple majority it can be passed. ఎప్పుడు మనం అమెండ్మెంట్ చేస్తామంటే when a part in our territory is ceded. ఓకేనా, when a state is ceded from our union, అంటే మన యూనియన్ నుంచి తీసేసి ఇప్పుడు వేరే ఫారెన్ కి ఇచ్చినాం అనుకో, ఫారెన్ కంట్రీస్, అప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది అమెండ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, కాన్స్టిట్యూషన్ అనేది అమెండ్ చేయాల్సి వస్తుంది. నార్మల్ గా వీటికి అయితే అమెండ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ మెజారిటీతో అయితే పాస్ చేసుకోవచ్చు. క్లియర్. గుర్తుపెట్టుకోండి, మన మ్యాప్ ఏదైతే ఉందో, మన కంట్రీ ఏదైతే ఉందో, మన ల్యాండ్ ఏదైతే ఉందో, ఇది తీసేసి వేరే వాళ్ళకి ఇస్తే తప్ప మన కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ఏంటంటే ఇండియాలో ఉన్న 111 ఓకేనా 111 ఎన్క్లేవ్స్ అని బంగ్లాదేశ్ కి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, బంగ్లాదేశ్ కి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 55 ఎన్క్లేవ్స్ అయితే మనం తీసుకోవాల్సి 55 ఎన్క్లేవ్స్ అయితే మనం తీసుకున్నాం మనం. ఓకేనా, బంగ్లాదేశ్ నుంచి 55 అయితే మనం తీసుకున్నాం. క్లియర్. ఇది సో ఇలాంటి టైంలో మాత్రమే మనకు అమెండ్మెంట్ జరుగుతాయి. ఓకేనా, ఇలాంటి టైంలో మాత్రమే మనకు అమెండ్మెంట్ జరుగుతాయి. నార్మల్ టైంలో అయితే మనకు అమెండ్మెంట్స్ అవసరం లేదు. 55 కాదు, 51 ఎన్క్లేవ్స్. క్లియర్. ఇట్లా ఏవైతే మన పార్ట్ నుంచి తీసేసి వేరేలోకి ఇస్తామో అప్పుడే అమెండ్మెంట్ అవసరం, లేకపోతే అమెండ్మెంట్ అవసరం లేదు. ఇది ఆర్టికల్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియర్. దీస్ ఆర్ ది 4 ఆర్టికల్స్. ఫస్ట్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్స్ నేమ్ అండ్ టెరిటరీ. ఓకేనా, నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్. సెకండ్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ అడ్మిటింగ్ ఆఫ్ ది న్యూ స్టేట్స్. అండ్ ఆర్టికల్ 3 వచ్చేసరికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఆల్టరేషన్. ఓకేనా, ఆల్టరేషన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ది న్యూ స్టేట్స్. ఆర్టికల్ 4 ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? లాస్ మేడ్ అండర్ ఆర్టికల్ 2 and 3 టు ప్రొవైడ్ ఫర్ ది అమెండ్మెంట్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్. క్లియర్. ఇవి మన 4 ఆర్టికల్స్. వీటితో అయిపోయిందా? లేదు. మనం వీటిలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. అంటే స్టేట్స్ అనేది ఎట్లా ఆర్గనైజ్ అయిందో, ఫార్మేషన్
స్టేట్స్ ఫార్మేషన్ అనేది ఎట్లా అయిందో కూడా మనం క్లియర్గా తెలుసుకోవాలి. 4 ఆర్టికల్సే కాదు, ఇవి కూడా తెలుసుకోవాలి. 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దేర్ ఆర్ 552 ప్రిన్సిపల్ స్టేట్స్. 552 ప్రిన్సిపల్ స్టేట్స్ ఉంటే అప్పుడు 2 డొమినియన్స్ అనేవి ఫామ్ అయింది, పాకిస్తాన్ అండ్ ఇండియా. పాకిస్తాన్ ఇండియా ఫామ్ అయింది. అండ్ బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే ఏవైతే ప్రిన్సిపల్ స్టేట్స్ ఉన్నాయో మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాం, మీరు పాకిస్తాన్లో జాయిన్ అయితే పాకిస్తాన్లో జాయిన్ అవ్వండి, ఇండియాలో జాయిన్ అయితే ఇండియాలో జాయిన్ అవ్వండి, ఇండిపెండెంట్గా ఉంటా అంటే ఇండిపెండెంట్గా ఉండండి అని అయితే చెప్పడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. సో ఇలా చెప్పినాక ఈ ప్రిన్సిపల్ స్టేట్ల అవుట్ ఆఫ్ 552 549 స్టేట్స్ అయితే జాయిన్ అయిపోయినాయి ఇండియాలో. 549 స్టేట్స్ అయితే జాయిన్ అయిపోయినాయి. బట్ 3 ప్రిన్సిపల్ స్టేట్స్ అయితే ఇందులో జాయిన్ అవ్వలేదు. అవి ఏంటంటే హైదరాబాద్, జూనగర్, కాశ్మీర్. ఇవైతే ఇండియాలో జాయిన్ అవ్వలేదు. ఓకేనా. హైదరాబాద్ని తర్వాత ఆపరేషన్ పోలో 1948 తోటి అయితే హైదరాబాద్ని ఇండియాలో అయితే కలుపుకోవడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియాలో అయితే కలుపుకోవడం జరిగింది. జూనాగర్ వచ్చేసరికి ఓకేనా, జూనాగర్ అంటే రిఫరెండం తోటి అయితే ఇండియాలో కలుపుకోవడం. రిఫరెండం అంటే ఏంటంటే నువ్వు మీ వాళ్ళ దగ్గర వేలు, ఎవరు రాజు దగ్గర వేలు పోయి నువ్వు మీ కంట్రీ, మీ స్టేట్ ఉన్నది కదా, స్టేట్లో పీపుల్ని అడుగు. ఓకేనా. అందరికో పేపర్ ఇచ్చి మీకు ఇండియాలో కలవాలన్నా లేదా అని వాళ్ళకు రాసుకోమని చెప్పే పేపర్లో, ఆ పేపర్లో ఎవరైతే ఎక్కువ మంది ఇండియాలో కలవాలని ఉంటారో నువ్వు ఇండియాలో మూసుకొని. ఓకేనా, నువ్వు ఇండియాలో కలపాలి అప్పుడు అని రిఫరెండం అనేది కనెక్ట్ చేసి జూనాగర్. ఆ రిఫరెండం తర్వాత జూనాగర్ అయితే ఇండియాలో కలిసిపోయింది. కాశ్మీర్ అయితే కలవకపోయేసరికి ఏం చేశారంటే, ఎవరు మా నెహ్రూ ఉన్నాడు, జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తారంటే కాశ్మీర్ పోతే అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు జూనాగర్ను కూడా లాగేసుకున్నారు మా దగ్గర నుంచి, ఇప్పుడు కాశ్మీర్ కూడా లాగేసుకుంటారు అని పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ మీదకి యుద్ధాన్ని పోనీకి ట్రై చేస్తారు. అంటే అజిటేషన్స్, యుద్ధాన్ని గడపడానికి ట్రై చేస్తారు. అప్పుడు కాశ్మీర్ రాజు ఎవరు అవుతున్నారో, కాశ్మీర్ ఒక కింగ్ ఉన్నాడు, ఆ కింగ్ ఏం చేస్తారంటే జవహర్లాల్ నెహ్రూ తోటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ అంటే ఏంటంటే మీరు మాకు సపోర్ట్ చేయండి, ఇందులో నుంచి బయటపడడానికి మేము ఇండియాలో కలిపేస్తాం కానీ మాకు కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అది కావాలి. ఓకేనా, మాకు కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ కావాలి. అట్లనే తీసుకొచ్చింది ఏంటంటే ఆర్టికల్ 370 అయితే తీసుకురావడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ వాళ్ళకి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అయితే ఇచ్చింది. ఓకేనా, స్పెషల్ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్. ఇది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ అండ్ రిఫరెండం అండ్ ఆల్సో ఆపరేషన్ ఫోలో. ఇప్పుడు ఇవి కూడా ఇండియాలో అయితే జాయిన్ అయినాయి. క్లియర్, ఇవి కూడా ఇండియాలో జాయిన్ అయినాయి. అండ్ ఇన్ 1950 ఏంటంటే 4 ఫోల్డ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చిళ్ళు. ఇందులో స్టేట్స్ అనేది పార్ట్ ఏబిసిడిగా అయితే డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు మన సౌత్ ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి. సౌత్ ఇండియాలో కొన్ని స్టేట్స్ ఏమంటున్నాయంటే బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ను బట్టి మా స్టేట్స్ అయితే డివైడ్ చేయి, లాంగ్వేజ్ను బట్టి మేము తెలుగు మాట్లాడుతున్నాం, మాకు తెలుగు స్టేట్ కావాలి అని అప్పుడే బయటికి తీసుకురావడం జరిగింది. క్లియర్. అట్లా అజిటేషన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి, డిమాండ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. అట్లనే తీసుకొచ్చింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి పొట్టి శ్రీరాములు ఎవరైతే ఉన్నారో ఓకేనా, అజిటేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఏమని మా తెలుగు స్టేట్ని మాకు ఇచ్చాయని, మద్రాసు నుంచి మమ్మల్ని వేరు చేసి మా తెలుగు స్టేట్ మాకు ఇచ్చాయని అయితే డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా. అప్పుడు కమిటీస్ అనేది ఫస్ట్ ఫామ్ అయిన కమిటీ ఏంటంటే దార్ కమిషన్కి చైర్మన్ వాళ్ళు ఎస్కే దార్. ఓకేనా. జూన్ 1948లో ఈ కమిటీ అయితే ఫామ్ అయింది. వీళ్ళు ఏం చెప్పారంటే ఇది కరెక్ట్ కాదు, లాంగ్వేజ్ బేస్డ్గా స్టేట్ చేయడం కరెక్ట్ కాదు, స్టేట్ రీఆర్గనైజేషన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ తోటి చేయాలి కానీ లాంగ్వేజ్ తోటి చేయొద్దని చెప్పిళ్ళు. సో వీళ్ళు ఇది ఇచ్చినాక దాన్ని ఇంకా ఎగ్జామిన్ చేయడానికి జవహర్లాల్ నెహ్రూ జేవీపీ కమిటీ అనేది ఫామ్ అయింది. ఎప్పుడు 1948లో ఫామ్ అయింది. జేవీపీ కమిటీ ఏంటంటే జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. ఓకేనా, పట్టాభి సీతారామయ్య. వీళ్ళు ముగ్గురు కలిసి జేవీపీ కమిటీ లెక్క ఫామ్ అయ్యారు. వీళ్ళు ఏం చేసిరంటే రీఆర్గనైజేషన్ లింగ్విస్టిక్ బేసిస్లో కాదు, మనం ఇప్పుడు యూనిటీగా ఉండాలి మనందరం. ఓకేనా, యూనిటీగా ఉండాలి, లింగ్విస్టిక్ బేసిస్లో కాదని జేవీపీ కమిటీ అని చెప్పేసింది. సో 1952లో ఆంధ్ర రాష్ట్రం కావాలని, మేము తెలుగు మాట్లాడేటోళ్ళ మాకు తెలుగు రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ఉన్నారు కదా, పొట్టి శ్రీరాములు అయితే ఫాస్ట్ ఆన్ టు డెత్ అయితే చేయడం జరిగింది.
సో దీనివల్ల 1952లో ఏమైందంటే పొట్టి శ్రీరాములు చనిపోయాను 56 డేస్ తర్వాత 56 డేస్ తర్వాత పొట్టి శ్రీరాములు అయితే చనిపోయాను. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఆయన చనిపోవడం వల్ల ఇంకా అజిటేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది. మిగతా వాళ్ళందరూ ఎక్కువ పోరానికి ట్రై చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆంధ్ర స్టేట్ని 1953లో ఆంధ్ర స్టేట్ని అయితే ఫామ్ చేసింది 1953లో. దిస్ ఇస్ ది ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్. ఓకేనా, లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫస్ట్ స్టేట్ ఎలా ఉన్నదంటే ఆంధ్ర స్టేట్ మద్రాస్ నుంచి డివైడ్ అయిపోయింది. క్లియర్, మద్రాస్ నుంచి డివైడ్ అయిపోయింది. అండ్ ఫజల్ అలీ కమిషన్ 1953లో ఫజల్ అలీ కమిషన్ అయితే తీసుకొచ్చారు. రికమెండెడ్ దట్ రీఆర్గనైజేషన్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్. ఓకేనా, లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ అయితే రీఆర్గనైజ్ చేసేసారు. ఇప్పటి నుంచి ఏంటంటే లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్. లింగ్విస్టిక్ బేసిస్ మీద అయితే ఆల్మోస్ట్ స్టేట్స్ అయితే డివైడ్ చేసేసి స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 అయితే తీసుకొచ్చారు. క్లియర్, ఈ కమిటీస్ అన్ని గుర్తుండాలి. దార్ కమిషన్ 1948, జేవీపీ కమిటీ 1948, ఫజల్ అలీ కమిషన్ డిసెంబర్ 1953. ఫజల్ అలీ కమిషన్ తోటి బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్, బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ మొత్తం డివైడ్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఒక్కటైతే చెప్పలేదు, ఏంటిది వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ అనేది కరెక్ట్ కాదు. వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ అయితే కరెక్ట్ కాదు, మేము అది చెయ్యం. బట్ లాంగ్వేజ్ మీద అయితే మేము స్టేట్స్ అయితే ఫామ్ చేస్తాం. బట్ వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ అనేది కరెక్ట్ కాదు. ఓకేనా, వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ అనేది కరెక్ట్ కాదు. ఈ ఫజల్ అలీ కమిషన్లో 3 మెంబర్స్ ఉన్నారు. ఈ 3 మెంబర్స్ ఎవరంటే ఫజల్ అలీ, కేఎం పనిక్కర్. ఓకేనా, కేఎం పనిక్కర్, హెచ్ఎన్ కుంజరు. ఇవన్నీ మీకు పీడిఎఫ్లో నేను క్లియర్గా ఇస్తా. ఇప్పుడు జస్ట్ మీకు గుర్తుడానికి ఇవన్నీ చెప్తున్నా. క్లియర్, వీళ్ళు రిజెక్ట్ చేసారు ఏమని, వన్ స్టేట్ వన్ లాంగ్వేజ్ వన్ స్టేట్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత 1956 స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అయితే ఫామ్ అయింది. దీంతో పార్ట్ ఏబిసిడి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని క్యాన్సిల్ చేసి పార్ట్ ఏబిసిడిని తీసేసి 7th అమెండ్మెంట్ యాక్ట్ తోటి, ఓకేనా, 7th అమెండ్మెంట్ యాక్ట్ తోటి ఇవన్నీ తీసేసి 14 స్టేట్స్ 6 యూనియన్ టెరిటరీస్ 1st నవంబర్ 1956 అయితే ఫామ్ అయ్యాయి. 14 స్టేట్స్ 6 యూనియన్ టెరిటరీస్ అయితే 1st నవంబర్ 1956 అయితే ఫామ్ అయినాయి. క్లియర్, ఇది కమిటీస్ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేస్. అండ్ ఏమేమి స్టేట్స్ అయితే ఫామ్ అయినాయి అంటే మన ఇండియాలో కొన్ని స్టేట్స్ అయితే ఫామ్ అయినాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆంధ్ర స్టేట్. ఫస్ట్ ఫామ్ అయిన స్టేట్ ఏంది, ఆంధ్ర స్టేట్. ఎప్పుడు 1953లో అయితే ఫామ్ అయింది. క్లియర్, 1953లో ఫామ్ అయింది. ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ వచ్చేసరికి ఏంటంటే మద్రాస్ హిందీ ఆంధ్ర స్టేట్ అయితే చేంజ్ అయింది. ఆ స్టేట్ రీఆర్గనైజేషన్ 1956లో ఫామ్ అయింది. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అయితే 7th అమెండ్మెంట్ యాక్ట్ తోటి పార్ట్ ఏబిసిడిని అయితే క్యాన్సిల్ చేసేసి 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్ అయితే ఫామ్ అయ్యాయి. అండ్ బాంబే, నెక్స్ట్ ఏంది బాంబే. ఇవన్నీ మీరు క్లియర్గా నేను పీడిఎఫ్ ఇచ్చేస్తా, మీరు పీడిఎఫ్ అయితే క్లియర్గా చూసుకొని నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఏవైతే స్టేట్స్ డివైడ్ అయినాయో ఆ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. బైఫర్కేషన్ ఆఫ్ బాంబే, మహారాష్ట్ర అండ్ గుజరాత్ అయితే ఫామ్ అయింది. మరాఠీ మాట్లాడేటోళ్ళు మహారాష్ట్ర వేలు, ఓకేనా, గుజరాతీ మాట్లాడేటోళ్ళు గుజరాత్ వేలు. క్లియర్, బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్ 1960. అండ్ నాగాలాండ్ 1963లో ఫామ్ అయింది. 1960 13th అమెండ్మెంట్ యాక్ట్ తోటి ఇండియాలో అయితే సపరేట్ స్టేట్ అయితే అస్సాం నుంచి సపరేట్ స్టేట్ అయిపోయింది. నెక్స్ట్ హర్యానా అండ్ చండీగఢ్ 1966లో ఫామ్ అయింది. పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1966 క్రియేటెడ్ హర్యానా అండ్ చండీగఢ్ బికెమ్ యూనియన్ టెరిటరీ అండ్ షేర్డ్ క్యాపిటల్. క్లియర్, హిమాచల్ ప్రదేశ్ 1971లో ఫామ్ అయింది. హిమాచల్ ప్రదేశ్ యాక్ట్ 1970, 18th అమెండ్మెంట్ యాక్ట్ 1971, ఓకేనా, బికెమ్ ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ స్టేట్. ఓకేనా, ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ స్టేట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మణిపూర్, మేఘాలయ అండ్ త్రిపుర 1972లో మణిపూర్, మేఘాలయ అండ్ త్రిపుర అయితే ఫామ్ అయింది. నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 1971లో అయితే యాక్ట్ తీసుకొచ్చిళ్ళు. 1972లో మణిపూర్, మేఘాలయ అండ్ త్రిపుర అయితే ఫామ్ అయింది. ఓకేనా, యూటీస్, ఓకేనా, అంతకుముందు యూనియన్ టెరిటరీస్ ఉండేది, ఇప్పుడు ఫుల్ స్టేట్ గా అయితే చేంజ్ అయింది. అండ్ సిక్కిం ఫస్ట్ అసోసియేట్ స్టేట్ ఉన్నది, నెక్స్ట్ ఫుల్ స్టేట్ గా అయితే చేంజ్ అయింది. అసోసియేట్ స్టేట్ ఉన్నప్పుడు ఆర్టికల్ 2A అనేది తీసుకొచ్చిళ్ళు. తర్వాత 36th అమెండ్మెంట్ యాక్ట్ తోటి దీన్ని తీసేసి సిక్కిం అయితే ఫుల్ స్టేట్ గా అయితే తీసుకొచ్చి ఇప్పుడు 1974-75లో, ఓకేనా, 35th అమెండ్మెంట్ యాక్ట్ తోటి అసోసియేట్ స్టేట్,
36th అమెండ్మెంట్ యాక్ట్ తోటి ఫుల్ స్టేట్ అయితే తీసుకొచ్చు, బికేమ్ 22nd స్టేట్ ఆఫ్ ఇండియా. వెరాస్ మిజోరం 1987 లో ఫామ్ అయింది. 53rd అమెండ్మెంట్ యాక్ట్ 1986 తోటి ఫుల్ స్టేట్ గా అయితే తీసుకోవచ్చు, అంతకుముందు యూనియన్ టెరిటరీగా అయితే ఉండేది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అయితే 1987 లో అయితే ఫామ్ అయింది. 55th అమెండ్మెంట్ యాక్ట్ 1986 తోటి ఫుల్ స్టేట్ గా అయితే తీసుకోవచ్చు. గోవా అయితే 1987 లో ఫామ్ అయింది. 56th అమెండ్మెంట్ యాక్ట్ 1987 తోటి సపరేటెడ్ ఫ్రమ్ డామన్ అండ్ డూయ్, ఓకేనా, డామన్ అండ్ డూయ్ బికేమ్ 25th స్టేట్. ఛత్తీస్గఢ్ 2000 లో ఫామ్ అయింది. మధ్యప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2000 తోటి అయితే ఈ స్టేట్ అయితే ఫామ్ అవడం జరిగింది, క్రియేటెడ్ ఫ్రమ్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఉత్తరాఖండ్, అంతకుముందు ఉత్తరాంచల్ ఉండేది, ఇప్పుడు ఉత్తరాఖండ్ గా పేరైతే మారింది. ఉత్తరప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2000, ఓకేనా, ఉత్తరప్రదేశ్ నుంచి బయటకు వచ్చేసింది. జార్ఖండ్ 2000 లో ఫామ్ అయింది. బీహార్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2000, క్రియేటెడ్ ఫ్రమ్ సౌదర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బీహార్ సౌదర్న్ డిస్ట్రిక్ట్ నుంచి జార్ఖండ్ అయితే ఫామ్ అయింది. నెక్స్ట్ తెలంగాణ 2014 లో ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 తోటి అయితే ఫార్మడ్ యాస్ 29th స్టేట్, ఓకేనా, 29th స్టేట్ అయితే ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే బయటకు వచ్చేసి. క్లియర్, దీస్ ఆర్ ది స్టేట్స్ ఫార్మడ్ ఇన్ అవర్ ఇండియా. అండ్ కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, స్పెషల్ ప్రొవిజన్స్, ఈ స్టేట్స్ కి అయితే స్పెషల్ ప్రొవిజన్స్ ఇవన్నీ కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 371 ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. ABCDEFGHIJ టోటల్ గా ఈ ఆర్టికల్స్ ఏవైతున్నాయో 1 2 3 4 5 6 7 8 9 10 11 టోటల్ గా 11 ఆర్టికల్స్ ఉన్నాయి. 11 ఆర్టికల్స్ మనకు గుర్తున్నాయి, ఎందుకంటే ఈ సపరేట్ స్టేట్ గురించి చెప్తున్నాయి. మహారాష్ట్ర అండ్ గుజరాత్ గురించి చెప్పేది 371, నాగాలాండ్ గురించి చెప్పేది 371A, అస్సాం గురించి చెప్పేది 371B, మణిపూర్ గురించి చెప్పేది 371C, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి చెప్పేది 371D, ఓకేనా. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఓకేనా, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ కి ఈక్వల్ ఆపర్చునిటీ కావాలని 371D అయితే చెప్తుంది. 371E చెప్తుంది ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఒకటి తీసుకురావాలి, సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అనేది 371E అయితే చెప్తుంది. 371F సిక్కిం గురించి చెప్తుంది, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ సిక్కిమీస్. అండ్ 371G మిజోరాం గురించి చెప్తుంది, సిమిలర్ టు నాగాలాండ్, ప్రొటెక్షన్ ఆఫ్ రిలీజియస్, సోషల్ అండ్ కస్టమరీ లాస్. 371H వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్తుంది, ఓకేనా, స్పెషల్ రెస్పాన్సిబిలిటీ, గవర్నర్ కి స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిల్లు అరుణాచల్ ప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ గురించి. 371I ఏం చెప్తుంది, గోవా గురించి చెప్తుంది, ఓకేనా. 371J కర్ణాటక గురించి అయితే చెప్తుంది, ఓకేనా, కర్ణాటక గురించి అయితే చెప్తుంది. దీస్ ఆర్ ది ఆర్టికల్స్ రిలేటెడ్ టు ది స్టేట్స్, ఓకేనా. స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే ఇచ్చిలో కొత్తగా ఫామ్ అయిన స్టేట్స్ కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చిల్లు. ఆ స్పెషల్ ప్రొవిజన్ గురించి ఆర్టికల్స్ 371 నుంచి 371J వరకు అయితే క్లియర్ గా. క్లియర్, దిస్ ఈస్ అబౌట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. క్లియర్, ప్రతి ఒక్క అమెండ్మెంట్ గురించి అయితే మీకు చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. కొత్తగా ఫామ్ అయిన స్టేట్స్ నుంచి కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో 4 ఆర్టికల్స్ గుర్తుండాలి, ఏవైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్ గుర్తుండాలి, కమిటీస్ కున్న చైర్మన్స్ గుర్తుండాలి, అండ్ ఇయర్ గుర్తుండాలి. అండ్ ఆల్సో మీకు ఈ ఆర్గనైజేషన్, స్టేట్ రీఆర్గనైజేషన్ లో ఫస్ట్ లింగ్విస్టిక్ ఏది, ఆంధ్రప్రదేశ్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. లింగ్విస్టిక్ బేసిస్ మీద ఎన్ని స్టేట్స్ అయినాయి అంటే 14 స్టేట్స్ అండ్ 6 UTs, ఇది కూడా గుర్తుండాలి. క్లియర్, దిస్ ఈస్ అబౌట్ యూనియన్ అండ్ టెరిటరీ ఆర్టికల్ 1 to 4. సో పాలిటీ క్లాసెస్ అనేది మనం విత్ ఇన్ 1 month లో అయితే టోటల్ గా అయితే అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మీరైతే ఈ క్వశ్చన్స్ ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయండి. ఫస్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కన్స్ట్రక్షన్ డీల్స్ విత్ నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్? నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్ గురించి డీల్ చేసే ఆర్టికల్ ఏది, కామెంట్ చేయండి. ది టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్, టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఓకేనా, ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? స్టేట్స్ ఒకటేనా, యూనియన్ టెరిటరీస్ ఒకటేనా? స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అక్వైర్డ్ ఇన్ ఫ్యూచరా, లేకపోతే ఓన్లీ యూనియన్ టెరిటరీసా? వీటి గురించి అయితే మీరు కామెంట్ చేయండి, ఈ 2 questions. అండ్ ఆల్సో అండర్ విచ్ ఆర్టికల్ కెన్ ఎ న్యూ స్టేట్ బి ఫార్మ్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ స్టేట్ బౌండరీస్ బి ఆల్టర్డ్? కొత్త స్టేట్ ఫామ్ అవ్వడం ప్లస్ ఎగ్జిస్టింగ్ స్టేట్ బౌండరీస్ అనేది ఆల్టర్ చేయడం, ఇది ఏ ఆర్టికల్ కిందకి వస్తుందో కామెంట్ చేయండి. వేరాస్ ది పవర్ టు ఫార్మ్ న్యూ స్టేట్స్ ఆర్ ఆల్టర్ బౌండరీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ లైస్ విత్ ఎవరి దగ్గర పవర్ ఉంటుంది, ఓకేనా, ఎవరి దగ్గర పవర్ ఉంటుంది. వీటన్నిటిని మీరైతే కామెంట్ చేయండి. ఈ 4 questions అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఓజీ ఆస్పిరెంట్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే మీకు ప్రతి ఒక్క పీడిఎఫ్, ఇప్పుడు ఈ క్లాస్ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇఫ్ ఎనీ డౌట్స్, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. క్లియర్, ఇంకా డౌట్స్ ఉంటే. అండ్ ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో
మీకు ఈ 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.